వినబడుతుందా శ్రీనివాస్ గారు? వినపడుతుంది. నమస్తే అండి. మీకు మాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకు, స్వతంత్ర టీవీ వీక్షకులకు అందరికి కూడా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రధానంగా మీరు ఏదైతే అంశాన్ని లేవనెత్తినరో ఇది చాలా గొప్ప అంశం. ముందు మీకు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాధనం, ప్రభుత్వానికి రావాల్సిన ప్రజాధనం ఏదైతే ప్రజలకు వినియోగం జరిగి మనకు కావాల్సిన జీవనాడి లాంటిది ఇది. రెవెన్యూ డిపార్ట్మెంటు రెవెన్యూ ఏదైతే ప్రభుత్వానికి రావాలనో దానికి ఎక్కడ గండిపడ్డా కూడా కఠినమైనటువంటి చర్యలు ఏ ప్రభుత్వాలైనా తీసుకోవాలి. అయితే సరే, మనం విమర్శించే ముందు ఈ సబ్జెక్ట్ను ఒకసారి చూస్తే, ఇంతకుముందు ధరణి చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిందో వాళ్ళు గ్లోబరీనా అనేటువంటి సంస్థ, వారు పూర్వం ఇంతకుముందు జేఎన్టీయూలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ ప్రాజెక్ట్ ఒకటి చేసిండ్రు. వాళ్ళు చేస్తే దాంట్లో 50-60 కోట్ల కుంభకోణం ఏందని చెప్పి వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. అలాంటి కంపెనీని తీసుకొచ్చి ధరణి పోర్టల్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అదే వాళ్లకు ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ కూడా వాళ్ళకి సంబంధించిన ఈస్టర్ కన్సల్ట్ కంపెనీ వాళ్ళకే ఇచ్చిండ్రు. ఇవ్వడం వల్ల ఇంటర్మీడియట్ దాంట్లో జరిగినటువంటి ఇబ్బందులు, పిల్లలు ఆత్మహత్య చేసుకునేటువంటిది, ధరణిలో జరిగినటువంటి లోపాలు అందరికీ తెలుసు. ఒక ఎంఆర్ఓను పెట్రోల్ పోసి ఒక రైతు తగలబెట్టిందంటే ఎంతగానో రైతులు ఇసుకి వేసారిపోయినరు, వాళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారన్న దానికి అది తార్కాణం. ఆ యొక్క ఇన్సిడెంట్ అనేది దానికి మనకు ల్యాండ్ మార్క్ లాంటిది. అట్లాంటి అనేకమైనటువంటి సమస్యలు దాంట్లో జరిగినటువంటి ప్రధాన లోపం ధరణిలో ఏవైతే భూములు అప్గ్రేడ్ దీంట్లో ఆన్లైన్ చేస్తున్నప్పుడు సరి అయినటువంటి వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకోకుండా అవుట్ సోర్సింగ్ వాళ్ళకి ఇచ్చి లోకల్గా ప్రాపర్గా నాలెడ్జ్ లేకుండా అనేకమైన తప్పిదాలు చేశారు. ఆ తప్పిదాలను కొంతకాలం రెక్టిఫై చేస్తూ వచ్చారు. తర్వాత దాన్ని ఆదాయ మార్గాలుగా పెట్టుకొని దాంట్లో ఏదైతే లిస్ట్లో ఉన్నటువంటిది, ప్రొబిటెడ్ లిస్ట్లో ఉన్నటువంటి వాటిని క్లియరెన్స్ సీసీఎల్ ఇంతకుముందు రోజురెడ్డి గారు చాలా బాగా చెప్పిండ్రు. అదేవిధంగా మన జయరామ్ గారు కూడా చెప్పిండ్రు. ఇప్పుడు జరిగినటువంటి కుంభకోణాల విషయంలో దాన్ని ఒక ఆదాయ మార్గాలుగా ఎంచుకొని గత ప్రభుత్వం చేసింది. దాన్ని రిఫార్మ్ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ దాని రిఫార్మ్ కోసం భూభారతి చట్టాన్ని ఒక సంవత్సరంన్నర కాలం పాటు దాని మీద పూర్తి స్థాయిలో వర్కౌట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ని పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆధారాలు చూస్తే కూడా 20 నుంచి ఆన్లైన్లో ఇప్పుడు అనేక రకమైనటువంటి మోసాలు, అనేక రకమైనటువంటివి మనం చూస్తూ ఉన్నాం ఈ రోజుల్లో. దాంట్లో ఒక బలమైనటువంటి దానికి ఉన్నటువంటి టెక్నికల్ దాన్ని పెట్టుకొని వాళ్ళు చేస్తున్నట్టు క్లియర్గా కనబడే సపరేట్ ఒక పోర్టల్ పెట్టుకొని చేస్తున్నట్టు. ఏదైనా దొరికితేనే దొంగ. పెరుగులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 3 మండలాలు కావచ్చు, ఇంకా అనేక మండలాలు కావచ్చు. 3 జిల్లాల్లో ఉంది ఇప్పుడు యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి అండ్ అన్గామ. యాదాద్రి, భువనగిరి అండ్ రంగారెడ్డి రెండు కూడా సిటీ సరౌండింగ్స్లో ఉన్నటువంటి కాబట్టి ఇక్కడ రెవెన్యూ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కేసు ఉంటుంది. మిగిలిన అన్ని చోట్ల అయిందా కాలేదా అనేది క్లియర్గా రిపోర్ట్ వచ్చేంత వరకు మనమే చెప్పలేము. కాకపోతే ఈ రెవెన్యూకు గండిపడినటువంటి అంశాన్ని ఇంతకాలము గత ప్రభుత్వం చూడకపోయినా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల్లో ఉన్న అధికారులు దీని మీద సరి అయినటువంటి, ఎందుకంటే ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కూడా ప్రతి శాఖకు ఆడిటింగ్ జరుగుతూ ఉంటుంది. రిజిస్ట్రేషన్స్ ఎన్ని అయినాయి, దాని మీద పర్సెంటేజ్ ఎంత వచ్చింది, ఎంత రెవెన్యూ వచ్చింది అనేది సరి అయినటువంటి ఆడిటింగ్ జరగలేదు అంటే ఇది భారీ ఎత్తునటువంటి జరిగినటువంటిదే ఉంటుంది. ఇట్లాంటి వాటిని ఏ పరిస్థితిలో కూడా ప్రభుత్వం ఉపేక్షించదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పరిస్థితిలో ఉపేక్షించదు. శ్రీనివాసరావు గారు ప్రతి సంవత్సరం ఆడిట్ జరుగుతుంది అంటున్నారు, నిజమే. కానీ 2020 నుంచి వెళ్ళి ఎప్పుడైతే తెలంగాణలో మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయో ఆ నేపథ్యం వరకు అప్పుడు జరగలేదంటారా? పోనీ ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి కూడా ఆడిట్ జరగలేదంటారా? ముద్ర నిద్రలో ఎందుకని అధికారులు ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి ఎంఆర్ఓ గారు, అతను ఇచ్చిన కంప్లైంట్ ద్వారా ఈరోజు ఇవన్నీ బయటకు వస్తుంది. నిజంగానే ఇప్పుడు ముద్ర నిధులలో ఉన్నారనుకుంటారా? అప్ టు జిల్లా అధికారి నుంచి వెళ్ళి వరకు మండలాధికారి వరకు ఈ 6 సంవత్సరాలలో. ఒక్కొక్క మాట మీరు అడిగిన ప్రశ్నలో 100% దాని సత్యం ఉంది, నేను కాదనేది లేదు. 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా అంతకుముందు 4 సంవత్సరాలు బీఆర్ఎస్ నేతృత్వం ఉన్న ప్రభుత్వంలో జరిగిన ఆడిటింగ్స్ అనేది రెవెన్యూ శాఖలో చాలా క్లియర్గా చాలా పకడ్బందీగా జరుగుతుంది. ఆడిటింగ్కి అందకుండా దీన్ని ఏ విధంగా దీన్ని హైడ్ చేయగలిగినరు, ఏ విధంగా దీన్ని గోప్యంగా ఉంచగలిగినారు అన్న విషయాన్ని అది క్లియర్గా మీకు ఎంక్వైరీ అయితే తప్ప మనం చెప్పలేము ఏది. ఎందుకంటే ఇవాళ అన్ని ఆన్లైన్ పేమెంట్స్.
ఆన్లైన్ పేమెంట్స్లో ఇవాళ ఒక రిజిస్ట్రేషన్కు మనకు 50,000 రూపాయలు 1,00,000 రూపాయలు పే చేస్తే ఆ డబ్బు డైరెక్ట్గా దాని అకౌంట్లో గవర్నమెంట్ అకౌంట్లో జమ అయిపోవాలి. ఇంతకుముందు మనం కట్టేది కదా ఛాలెంజ్, ఎస్బీఐలో కట్టేది, ఎస్బీహెచ్లో కట్టేది మనం. ఆ ఛాలెంజ్ ఎట్లా కట్టేది, ఇది ఏమైందంటే దీంట్లో పోర్టల్లో వీళ్ళు టెక్నికల్గా జరిగినటువంటి ఒక పెద్ద స్కామ్ కింద లెక్క, ఇది కాదనడానికి లేదు. కాబట్టి అది పూర్తి బయటకు ఎవరో కూడా పట్టుకుంటారు కాబట్టి బయటకు వచ్చిందండి. ఇంకా లేకపోతే ఇంకా కొంతకాలం కూడా జరుగుతుండేది. ఇప్పుడు ఇది ఎక్కడెక్కడ జరిగింది, ఎంత జరిగింది, ఇప్పుడు గత 20 నుంచి జరుగుతుందంటే అంతకుముందు ఎవరో దాన్ని మ్యానిపులేట్ చేసిండ్రు. ఇంతకుముందు జయరామ్ గారు చెప్పినట్టు స్టాంప్ స్కామ్స్లో కూడా అది ఎప్పుడో జరిగితే ఎంతో కాలంగా జరుగుతున్నటువంటి స్కామ్స్ ఎప్పుడో బయటపడ్డది. వారు రామరెడ్డి గారు చెబుతూ వారు ఏమన్నారంటే యూపీఏ ప్రభుత్వంలో కాదండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కృష్ణ యాదవ్ గారిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఎన్డీఏ కృష్ణ యాదవ్ గవర్నమెంట్ అబ్దుల్ కరీం తేల్గీకి అమ్ముడు, ఆయన ఏజెంట్ గా పనిచేసిండు. అబ్దుల్ కరీం జాతీయ స్కామ్ అది. రైట్ రైట్ కృష్ణ రైట్ యాదవ్ జాతీయ స్కామ్ అది ఎమ్మెల్యే Right, గవర్నమెంట్ స్కామ్ అంటే అంటే ఒకటి సారీ గవర్నమెంట్ స్కామ్ కాదు. కృష్ణ యాదవ్ ఇన్వాల్వ్డ్ Right, right. స్కామ్. ఓకే, నేనేమంటున్నంటే నా ఉద్దేశం ఏంటంటే మీ ఎన్డీఏ ప్రభుత్వం చేసిందని చెప్పడం కాదు నా ఉద్దేశం. మీరు కోడ్ చేసిన సమయం యూపీఏ సమయం కాదు, 2004 కంటే ముందే జరిగింది అది. ఆ సో scam. ఒకటి కావాలంటే మీరు అంటే ఎట్లా మీకు చూసుకోవాలి. అంటే గవర్నమెంట్ శ్రీనివాస్ గారు, గవర్నమెంట్ నిజంగా గవర్నమెంట్ అంటే అధికారులు ఉంటారు, అంటే గవర్నమెంట్ అంటేనే అధికారులతో కూడుకున్న గవర్నమెంట్ అంటే ఒక్కరో ఇద్దరు చేసేది కదా. సీఎం చేస్తారు, మంత్రుల పని మంత్రులు చేస్తారు, మంత్రుల కింద ఉన్నటువంటి సెక్రటరీలు చేస్తారు, నిజంగానే జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు చేసే పని చేస్తారు. కానీ రెవెన్యూ శాఖలో మొద్దు నిద్ర ఎందుకని వలసించింది. ఒకటి గవర్నమెంట్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ అయ్యి రిజిస్ట్రేషన్ 1,00,000 రూపాయలు కట్టే కాడ 10,000 కట్టినా కానీ ఓకే తీసుకుంది, అది పెద్ద తప్పు. నిజంగానే అందులో ఇంకా 90,000 మిగిలినాయి కదా, మరి వచ్చిన వ్యక్తికి కట్టిన రిసిప్ట్ చూపెట్టాలని చెప్పేసి ఇతను పోర్టల్ ఓపెన్ చేసి ఇతని పోర్టల్ ద్వారా ప్రైవేట్ పోర్టల్ ద్వారా 1,00,000 రూపాయలు కట్టినట్టు చూపెడుతున్నాడు. ఈ 1,00,000 రూపాయలు కట్టినట్టు చూపెట్టింది తీసుకెళ్ళి ఎంఆర్ఓకు చూపెడితే నిజంగానే ఆ గవర్నమెంట్ పోర్టల్లో 1,00,000 రూపాయలు జమ అయిందా, ఇన్ని ఎకరాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అనేది ఎందుకు చూసుకోవట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్. ఎందుకంటే 2 పోర్టల్ జరిగాయి. ఒకటి గవర్నమెంట్కు సంబంధించి 1% మాత్రమే కొడితే ఓకే అయింది, ఇది పెద్ద తప్పు. రెండోది తన ప్రైవేట్ పోర్టల్ ద్వారా మొత్తం 100% జెన్యూన్గా కట్టినట్టు తన రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇక్కడ పోయినది. ఎందుకంటే అక్కడ ఎంఆర్ఓ బాధ్యత ఎంతవరకు ఉంది, ఆ తర్వాత కలెక్టర్ బాధ్యత ఎంతవరకు ఉంది, ఇది రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి లోపాలు అనేది మాత్రమే నేను స్వతంత్ర న్యూస్ ద్వారా మీకు తెలియపరుస్తున్నా. నిజంగానే ఇలాంటి వ్యక్తులకు ఈ గవర్నమెంట్ ఇకనైనా బుద్ధి చెప్తుందా, ఈ పోర్టల్ మారుతుందా, లేదు అంటే మళ్ళీ ఈ శాఖ నుంచి ఇంకో శాఖకు ఇంకో ప్రైవేట్ కంపెనీకి అప్పచెప్తుందా? ఇప్పుడు ఒక్క విషయం అండి, సింపుల్, మీరు చెప్పినటువంటి దాంట్లోనే వివరణ, మీరు అని జెన్యున్ ప్రశ్న చాలా సవివరంగా చెప్పారు. 1,00,000 రూపాయలు పే చేసినప్పుడు 10,000 రూపాయలు మాత్రమే తీసుకొని మిగిలిన 90,000 రూపాయలకు వీళ్ళు ఎవరైతే మీ సేవ వాళ్ళు ఉన్నారో వాళ్ళు రిసీట్ క్రియేట్ చేసి ఇవ్వగలిగి అదే రిసీట్ బేస్ చేసుకొని ఎంఆర్ఓ దగ్గర రిజిస్ట్రేషన్ అవుతుంది. దానికి మనకు వచ్చే డాక్యుమెంట్లో మనం పే చేసినటువంటి స్లిప్ ఉంటుంది ప్రతి డాక్యుమెంట్లో. ఇప్పుడు ఇక్కడ జరిగేది ఏంటంటే ఎంఆర్ఓ కానీ చేసుకున్న రిజిస్టర్ కొన్నటువంటి క్లయింట్కి కానీ దీని మీద నాలెడ్జ్ ఉండదు. ఎంఆర్ఓ కూడా నాకు తెలిసినంత వరకు రిసిప్ట్ వస్తుంది, అది పెడుతున్నారు, ఆ రిసిప్ట్ని చూసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు. కానీ టెక్నికల్గా ఇది గవర్నమెంట్ అకౌంట్లో జమ అవుతుందా లేదా అని చూడాల్సినటువంటి అథారిటీ ఎవరు ఆడిటింగ్లో ఇది తెలవాలి. ఇది ఇంతకాలం ఎందుకు ఇది గోప్యంగా ఉండగలిగిందన్న విషయం చాలా లోతుగా దర్యాప్తు చేయాల్సినటువంటి అంశం. వారు పెద్దలు చెప్పినట్టు మీరు సిట్ కాదు, సిబిఐకి చేసినా ఇంకా హైయర్ అథారిటీ ఇంకా చాలా అక్యురేట్గా జెన్యూన్గా చేయగలిగినటువంటి వాటికి ఇచ్చి చేయాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు మా ప్రభుత్వం, ఇప్పుడు మేము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు వెలికి వచ్చింది, రైట్, అంతకు ముందు నుంచే కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. దాని మీద ఏది ఉన్నాయండి, ఇట్లాంటి వాటిని గవర్నమెంట్కు రెవెన్యూ వచ్చేటువంటి రెవెన్యూ అంటేనే డబ్బు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అంటేనే డబ్బు. ఇప్పుడు అది భూములకు సంబంధించిన డిపార్ట్మెంట్గా మారింది, కానీ పూర్వకాలం రెవెన్యూ అంటే డబ్బు, పన్ను కేవలం భూమి మీదనే ఇస్తూ. ఇప్పటికి కూడా ప్రధాన వనరు రెవెన్యూ మనకు ఇదే. కాబట్టి దీని మీద సరిగ్గా ఖచ్చితంగా గవర్నమెంట్ చేస్తుంది, పారదర్శకంగా చేసేటువంటి ప్రభుత్వం చేస్తుందండి. రైట్. మలపాక యాదగిరి.